పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ సాంప్రదాయాల గురించి మాట్లాడడం విచిత్రమని నగిరి ఎమ్మెల్యే సినీ నటి రోజా విమర్శించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో స్థానిక వైకపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రిపై ఆమె ధ్వజమెత్తారు. ఒక పార్టీ అభ్యర్థి ఇంటి ముందుకు కొంతమంది మహిళలను పంపించి రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం సమంజసం కాదన్నారు. కాపుల హక్కులను కాపాడుకోవడానికి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తే అందుకు అనుమతులు ఇవ్వరు, కానీ తెదేపా నేతలు దిష్టిబొమ్మలు దహనం చేయడానికి ప్రదర్శనలకు మాత్రం అనుమతులు ఇస్తారని చెప్పారు. అడుగుతున్నాను, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఎదిరించి ఏ విధంగా నేషనల్ హైవేస్ ని స్టేట్ హైవేస్ ని డీనోటిఫై చేసి బార్లని మద్యం షాపుల్ని విచ్చలవిడిగా ఇచ్చేస్తుంటే ఆడవాళ్ల తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు, వారి జీవితాలు భ్రష్టు పట్టిపోయినా పర్వాలేదు అని చెప్పి కేబినెట్ తీర్మానానికి నువ్వు అంగీకరించావు అంటే నీకు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక టూరిస్ట్ మంత్రిగా నీకు మంత్రి ఇస్తే నువ్వు బీచ్లో బీర్ పార్లర్లు అలాగే బికినీ షోలు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతుంటే మహిళలు నవ్వుతున్నారన్న విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అఖిలప్రియ సంస్కారం గురించి సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలందరూ కూడా మొహాన ఉంచాలన్నందుకు రెడీగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయిన వెంటనే ఆ చిత్తి కూడా ఆరక ముందే చంద్రబాబు నాయుడు ఇచ్చే మంత్రి పదవి కోసం అసెంబ్లీ వరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసిన విమర్శలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు చూస్తే మన సాంప్రదాయ ప్రకారం ఎవరింట్లో అయినా చావు జరిగితే ఎన్ని రోజులు ఆ ఊరు దాటమో కూడా మనందరికీ తెలుసు. కానీ తండ్రి కన్నా తండ్రిని చంపిన వాళ్లే ముఖ్యమని వాళ్ళు ఇచ్చే మంత్రి పదవి కోసం అంత దూరం వచ్చి మీకు అండగా ఉన్న జగన్ గారి మీద మీరు విమర్శలు చేశారు అంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక కేబినెట్ లో తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం. అలాంటి పార్టీలో అలాంటి కేబినెట్ లో ఉంటూ కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీ తండ్రికి పెద్ద కర్మ చేయడానికి నీకు టైం లేదు. నీ తండ్రి కోసం ఇదే నంద్యాలలో మరి సంతాప సభ పెట్టడానికి నీకు సమయం లేదు. కానీ పదవుల కోసం ఆరాట పడుతూ ఈరోజు ఎన్నికలు రాగానే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయిందని మాట్లాడుతున్నావే, ఇదే శోభా నాగిరెడ్డి గారు ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టిన ఆవిడ ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ పార్టీ ద్వారా గెలిచింది. ఈ పార్టీలో జగనన్నకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి ఓటమి కోసం చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాడిన విషయం నీకు తెలీదా? అలాంటి శోభా నాగిరెడ్డి రక్తం పంచుకొని పుట్టావు. ఆవిడ రొమ్ముపాలు తాగి ఈరోజు ఆవిడ ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా మరి ఆవిడని అవమానించి తెలుగుదేశం పార్టీలోంచి తరిమేసిన చంద్రబాబు నాయుడికి, ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడని చూడటానికి కూడా రాని చంద్రబాబు నాయుడికి, ఈరోజు నీ తండ్రికి చావుకి కారణమైన చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ ఈరోజు తల్లిదండ్రుల కన్నా నాకు పదవులే ముఖ్యమని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న నువ్వా